మనము ఇవాళ ద్రాక్షారామంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంకి అయితే వచ్చేసాం అనమాట. చాలా అంటే చాలా పాత గుడి. మనకి చాగంటి గారు, గరికపాటి గారు కదా చాలా వీడియోలు అయితే ఈ గుడిని అయితే ప్రస్తావించారన్నమాట. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని మిగతా విషయాలు మాట్లాడుతాము. గుడిలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఇక్కడ అన్నపూర్ణ విశాలాక్షి అమ్మవారి దేవస్థానం అయితే ఉంది. మరియు ఇలా స్ట్రైట్కి వెళ్తే ఏంటంటే మనకి గుడి ఉంటుంది. లోపలైతే ఫొటోస్ వీడియోస్ తీయకూడదని చెప్తున్నారు. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి మిగతా సంగతులు అయితే మాట్లాడుకుంటాం. ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్స్ తీసుకోండి. ఇది చూడండి గుడి ఎంత బాగుందో. చాలా అంటే చాలా పాత గుడి. ఇది ఈ గుడిని 6వ శతాబ్దంలో భీముడు కట్టారంట. ఈ గుడిని కూడా కట్టడానికి ఒక ప్రత్యేకత ఉందండి. సూర్యభగవానుడి ఆజ్ఞ కొరకు రాత్రి సూర్యుడు అస్తమిచ్చినప్పటి నుంచి పగలు సూర్యోదయం అయ్యే లోపల ఈ గుడిని అయితే స్వామివారి కోసం కట్టారనమాట. ఈ ఊరు పేరు ద్రాక్షారామం. అసలు ద్రాక్షారామం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, ద్రాక్షారామము అని పేరు ఎందుకు వచ్చిందంటే అమ్మవారి పేరు దాక్షాయిని. మనము ఇప్పుడు ఏదైతే వీడియో చూసామో అది స్వామివారి గుడికి బ్యాక్ సైడ్ ఉన్నాం అన్నమాట. లోపలే పైన కింద నుంచి పై వరకు స్వామివారు ఉంటారు. 14 అడుగుల లింగం అన్నమాట. తెల్లగా ఉంది లింగము. కింద నుంచి పై వరకు లింగం ఉంది. మనకి ద్వారపుడిలో ఎలా ఉందో, మళ్ళీ సామలకోటలో ఎలా ఉందో లింగం, అలాగే కింద నుంచి పై వరకు లింగం ఉందన్నమాట. కింద స్వామివారిని దర్శనం చేసుకొని పైకి వెళ్ళాము. పైన వచ్చేసి స్వామివారి లింగం ఉంది. దానికి తొడుగు కూడా పెట్టారనమాట, బంగారు తొడుగు. అలాగే స్వామివారి పక్కనే దాక్షాయిని అమ్మవారు కూడా ఉన్నారు. మనకి దాక్షాయిని అమ్మవారి ఈ ఊర్లోనే పుట్టారు. స్వామివారిని ఇక్కడే కళ్యాణం చేసుకున్నారంట. ఈ గుడి కట్టింది వచ్చేసి 6వ శతాబ్దం. అప్పటి నుంచి ఈ గుడి చెక్కు చెదరకుండా ఇంత అందంగా అయితే ఉంది. అలాగే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఉందండి. మణికాంబిక అమ్మవారు ఉన్నారు. అది వచ్చేసి 12వ శక్తిపీఠం అనమాట. నాభిస్థానం, అమ్మవారిలో నాభిస్థానం వచ్చేసి ఇక్కడ పడిందనమాట. అలాగా ఇక్కడ అమ్మవారు శక్తిపీఠంగా వెలిశారు. ఇక్కడికి వస్తే కనుక తప్పకుండా మీరు దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ.